హరే కృష్ణ. కృష్ణుడి లీలలో మనం ఈరోజు దామోదర్ లీల చర్చిద్దాం. ఇది ప్రతిసారి కార్తీక మాసంలో దామోదర మాసంలో నెల మొత్తం ఈ లీల గురించి చర్చిస్తాము. మనం జన్మాష్టమి ముందు కూడా భగవంతుడి యొక్క లీలలన్నీ వినాలి. సో ఆ సందర్భంగా మనం దామోదర్ లీల విందాం. ఈరోజు దాన్ని అర్థం చేసుకుందాం. చాలా రకాలుగా చాలా వివరాలు ఉన్నాయి ఈ లీలలో, కాకపోతే కొన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ యశోదమ్మ కృష్ణకి ఏదైతే బెస్టో అది ఇవ్వాలనుకుంటుంది. అయితే ఆమె ఏం చేస్తుందంటే స్వయంగా ఆమె అన్నిటికన్నా మంచి ఆవుల్ని సెలెక్ట్ చేసుకొని నందమహారాజ్కి 9 లక్షల ఆవులు ఉంటాయి. దాంట్లో 108 చాలా విశేషమైన ఆవుల్ని యశోదమ్మ సెలెక్ట్ చేసుకొని వాటికి పద్మగంధ అని చాలా మంచి సుగంధమైన గడ్డిని వాటికి పెడతారు. పద్మగంధ అంటే వాటి నుంచి ఏదైతే దాని యొక్క గంధం కమల పుష్పం వలె చాలా అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి గడ్డిని అవి తిన్న వెంటనే ఆవులు వెంటనే అది డైజెస్ట్ అయిపోతాయి. వాటికి ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది. చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా, మంచిగా ఉంటుంది గడ్డి. ఆ ఆవుల నుంచి వచ్చిన పాలని యశోదమ్మ 8 ఇంకో విశేషమైన ఆవులకి తాగిస్తుంది. ఆ పాలు తాగిన ఆవులు అవి 8. దాని నుంచి తీసిన పాలతో కృష్ణకి అన్ని రకాలైన వంటకాలు ఏదైతే పాలతో సంబంధించినవి అన్నీ తయారు చేస్తుంది. అయితే ఇక్కడ ఆమె పర్సనల్గా చూస్ చేసుకుంటుంది ఏ ఆవులతో బెస్ట్ ఆవులు ఏంటి. యశోదమ్మకి ఎందుకు అలా చేస్తుందంటే కృష్ణుడి మీదకి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. అయితే యశోదమ్మ అనుకుంటుంది మనం ఇచ్చిన ఇంట్లో క్వాలిటీ మంచిగా లేదేమో పాలది, అందుకే కృష్ణ వేరే చోటుకి వెళ్ళి దొంగతనం చేస్తున్నారని. సో బెస్ట్ గ్రాస్, బెస్ట్ గడ్డితోటి, బెస్ట్ ఆవులతోటి, ఇంకొకటి ఏమనుకుంటుందంటే పర్సనల్గా యశోదమ్మనే మంచిగా పాలు చితికి, పెరుగు చిల్లుకి, వాటి నుంచి వెన్న తీయటం, నెయ్యి తీయటం అన్నీ యశోదమ్మ పర్సనల్గా చేస్తుంది. ఎందుకంటే పని వాళ్ళు సరిగ్గా చేయరేమో అని. ఇలా ఎందుకంటే యశోదమ్మకి ఏమనిపిస్తుందంటే కృష్ణుడి మీద కంప్లైంట్ వస్తున్నాయి, వెన్న దొంగతనం చేస్తున్నారు, పెరుగు దొంగతనం చేస్తున్నారని. యశోదమ్మ మా ఇంట్లో క్వాలిటీ బాగాలేదేమో అందుకే దొంగతనం చేస్తున్నాను. అయితే ఎప్పుడైతే యశోదమ్మ ఒక దీపావళి రోజు పొద్దున్నే లేచి ఆమె పాలు పెరుగుని చిలకటానికి వెళ్తుంది. అప్పుడు అదే సమయంలో కృష్ణ కూడా లెగుస్తారు. అయితే ఆమె చిలికేటప్పుడు ఏం చేస్తుంది, కృష్ణుడి యొక్క లీలన్నీ పాడుతూ ఉంటుంది. ఆ రోజు కృష్ణుడు చేసిన లీలన్నీ ఆమె కరెక్ట్గా ఆ రోజు కృష్ణ ఏమేమి పాడారో అవన్నీ పాడుతూ ఉంటుంది. ఈ పని చేశాడు, ఈ పని చేశాడు, ఇలా చిలిపి పని చేశాడు అని. అయితే అక్కడ యశోదమ్మ చుట్టూ పని వాళ్ళు ఉంటారు, యశోదమ్మకి అసిస్టెంట్స్. వాళ్ళందరూ యశోదమ్మ పాడిన పాటలు వింటారు. అయితే యశోదమ్మ పాడినప్పుడు ఆ కవం ఉంటుంది కదా, దాని నుంచి శబ్దం వస్తుంది. పెరుగు చిలికినప్పుడు ఆమె గాజుల శబ్దం ఉంటుంది. ఆమె యొక్క చెవి అవి గంటలు, దాని నుంచి కూడా కొంచెం సౌండ్ వస్తుంది. కొంచెం పట్టీలు ఉంటుంది, ఆమెకు కూడా వడ్డానం ఉంటుంది. అన్నిటికీ ఒక పెద్ద ఆర్కెస్ట్రా లాగా అన్నిటి నుంచి మంచి సౌండ్ వస్తుంటుంది. దాంట్లో యశోదమ్మ పాడుతుంటుంది. అదొక మంచి కన్సర్ట్ లాగా అద్భుతంగా చాలా తీయగా ఉంటుంది. యశోదమ్మ ఏవైతే పాటలు పాడుతుందో ఆ రోజు పొద్దున, అది మొత్తం బృందావనంలో న్యూ రిలీజ్. అందరూ ఆ పాటను వింటారు. అక్కడ వాళ్ళు యశోదమ్మ అసిస్టెంట్స్ వాళ్ళందరూ వెళ్ళి బృందావనంలో ప్రచారం చేస్తారు, ఈరోజు కొత్తగా వచ్చిన పాట ఇది అని. ఆ రోజు మొత్తం బృందావనంలో ఇవే పాటలు పాడతారు. ఏదైతే పొద్దున యశోదమ్మ పాడిన పాటలు ఆమె అంటే కంపోజ్ చేసింది. కంపోజ్ ఎలా చేసింది అంటే కృష్ణుడు ఏదైతే లీలలు చేశారో ఆ ముందు రోజు ఆ దాని మీద, దాంతోపాటు కృష్ణ ఎన్నో ఇంకా వేరే వేరే రకాలైన లీలలు కూడా చేస్తారు. ఆ లీలన్నిటికీ కలిపి యశోదమ్మ ఆ విధంగా పడుతుంది. అయితే ఇక్కడ ఆమె పాడినప్పుడు ఆమె చేసిన ఆమె ఆమె ఏ విధమైన కృష్ణుడు చేసిన అన్నీ ముందు అఫ్కోర్స్ ఆయన శకటాసురు, పూతన, ఈ చంపిన నీళ్ళు కూడా పడుతుంది. అది ఇక్కడ యశోదమ్మ ఏ విధంగా ఎంత అందంగా ఉంటుందో
యశోదమ్మ ఎవరైతే వాత్సల్య భావంలో కృష్ణుడికి నేను వాత్సల్య భావంలో సేవ చేస్తాను అనుకున్న వాళ్ళు యశోదమ్మ యొక్క వివరణ ఉంటుంది. ఆమె ఎంత అందంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆమె ఏ విధంగా కృష్ణుడి పట్ల ప్రేమతో సేవ చేస్తుంది. అందరు గోపికలు కృష్ణుడి యొక్క లీలలు పాడుతూ ఉండేవారు, ఆయన చేసిన లీలలు. అయితే ముందు కాలంలో ఎలా ఉండేదంటే ఎవరన్నా వారిని గుర్తుంచుకోవాలి అనుకుంటే, నేను ఎవరినైనా గుర్తుంచుకోవాలంటే వాళ్ళు ఏం చేసేవారు, ఎప్పుడు గుర్తుంచుకోవాలంటే వాళ్ళు వారి మీద కవితలు రాసేవారు, లేకుంటే పాటలు రాసేవారు. ఆ విధంగా వారిని గుర్తుంచుకున్నారు. అయితే దానికి ప్రొఫెషనల్స్ సూత, మగధ, వింద అని వారు పాటలు దాని మీద కవితలు రాసేవారు ఉంటారు. సో వారు రాస్తూ ఉండేవారు, అలా వారిని గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు నేను కృష్ణుడిని గుర్తుంచుకోవాలన్నా, రాముల వారిని గుర్తుంచుకోవాలన్నా వారి మీద పాటలు రాస్తాం. సో అలా మనం గుర్తుంచుకుంటాం. సో ఇక్కడ యశోదమ్మ కృష్ణుడిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలనుకునేది. అందుకే ఎప్పుడూ కృష్ణుడి మీద, ఆయన చేసిన కార్యాల మీద పాటలు రాసేది, అవి మంచిగా పాడుకునేది. అదే కాదు, దాంతోపాటు అక్కడున్న గోపికలందరూ ఆ పాటల్ని వినేవారు. వాళ్ళు కూడా సరే ఈ విధంగా వాళ్ళు కూడా గుర్తుంచుకునేవారు. అది ఇక్కడ ఎలా పూతన్ని చంపాడు కృష్ణ, శకటాసురుని, తృణావర్త, ఇలా. అయితే వెన్న చిలికేటప్పుడు, పెరుగు చిలుకుతో వెన్న తీసేటప్పుడు ఈ విధంగా పాడుకునేది. ఇది యశోదమ్మ రెగ్యులర్గా ఆమె చేసే కార్యం. దీన్ని ధ్యానం, స్మరణం అంటాం. మనం భగవంతుడిని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఇది అన్నిటికన్నా మనకి సమాధి స్థితి, ఎవరైతే యోగులు చేరుకుంటారో ఆ స్థితి. కానీ ఇక్కడ యశోదమ్మ ఎప్పుడూ కృష్ణుని గుర్తుంచుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఆ సమాధి స్థితిని చేరుకున్నట్టు. ప్రభుపాద వారు అంటారు, ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉండారో, భగవంతుని కృష్ణుణ్ణి ఈ తల్లి వలె, అంటే మాతృ ప్రేమ ద్వారా తల్లిని కృష్ణుణ్ణి గుర్తుంచుకోవాలి అనుకుంటే వాళ్ళు యశోదమ్మ రూపాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు వారికి కూడా యశోదమ్మకి ఏ విధమైన వాత్సల్య ప్రేమ ఉంటుందో కృష్ణుడి పట్ల, ఆ విధమైన ప్రేమ వారికి కూడా కలుగుతుంది. అయితే మనం భగవంతుడికి 5 రసాలు ఉంటాయి: శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. అయితే వాత్సల్య భావంలో వారు యశోదమ్మని గుర్తుంచుకోవాలి. ఆమె ధ్యానం చేస్తూ ఉంటే వారికి కూడా ఆమెకు కలిగిన భావాలు ఏవైతే ఉంటాయో కృష్ణుడి పట్ల, మనకు కూడా అటువంటి భావాలు వస్తాయి. మనం ఎప్పుడైనా కానీ బృందావనం, వ్రజవాసుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. వారిలాగా అవ్వటానికి ప్రయత్నించకూడదు. వారి యొక్క భావంలో ఉండి ఆ విధంగా సేవ చేయటానికి ప్రయత్నించాలి. వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటే మనం భగవంతుడు కూడా సేవ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా ప్రగతి చెందుతారో వారు ఈ యొక్క రూపాన్ని, యశోదమ్మ రూపాన్ని చాలా మంచిగా వర్ణింపబడుతుంది భాగవతంలో. ఆమె ఏ విధంగా ఉంటుందో, ఆమె ఏ రకంగా డ్రెస్ వేసుకుందో, ఏ విధంగా ఆమె యొక్క జుట్టు ఉంటుందో, ఆమె పూలు ఏ విధంగా ఉన్నాయో దాని మీద, ఆమె ఏ కలర్ డ్రెస్ వేసుకుందో ఆ రోజు, అవన్నీ చాలా మంచి డిస్క్రిప్షన్ ఉంటుంది. అయితే ఎవరైతే ధ్యానం చేస్తూ వాళ్ళకి రియల్గా ఆ ఫామ్ని కనిపిస్తుంది, ఇంకా చాలా లీలలు కనిపిస్తాయి. అవన్నీ లీలాస్మరణ అంటారు. అయితే ఇక్కడ మనకి కొంచెం ఇదేంటి అడ్వర్టైజ్మెంట్ లాగా మనకి భాగవతంలో కృష్ణుల్లో అవి అడ్వర్టైజ్మెంట్స్. వాటిని తీసుకొని మనకి ఒరిజినల్, ఇప్పుడు ఫిలింకి ముందు ట్రైలర్ ఉంటుంది కదా, ఇవన్నీ ట్రైలర్ లాగా మనకి ఒరిజినల్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది భౌతికమైన ఇది ఎఫెక్షన్ కాదు, ఇది ఆధ్యాత్మికమైనది. అయితే ఆ ప్రేమ ద్వారా యశోదమ్మ స్థానాల నుంచి పాలు వస్తూ ఉంటాయి. ఆమె ఎందుకంటే పెరుగు చిలుకుతుంది కాబట్టి చెమట కూడా కారుతుంది. ఆమె వేసుకున్న పూల మాల, కొన్ని పూలన్నీ రాలిపోతుంటాయి. అయితే ఆ ప్రేమకి కృష్ణ వెంటనే ఆయన లెగుస్తారు. అప్పటిదాకా పడుకున్న కృష్ణ వెంటనే యశోదమ్మ ఈ విధంగా పాడటం వల్ల కృష్ణ లెగిచి పరిగెత్తుకుంటూ యశోదమ్మ దగ్గరికి వస్తారు. ఎందుకంటే కృష్ణుడికి ఏం కావాలి? ప్రేమ కావాలి ఆయనకి. ఎప్పుడు ఎక్కడైతే ప్రేమ ఎక్కువగా ఉంటుందో కృష్ణ అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు. మనం కూడా ఇంట్లో మనకి సాక్షాత్గా కృష్ణుడు ఉండాలి అనుకుంటే మనం కూడా అంత ప్రేమతో ఆయనకి సేవ చేయాలి. మీ ఇంట్లో కృష్ణుడి విగ్రహం, రాధాకృష్ణుల యొక్క విగ్రహం, అలా విగ్రహం అన్నా ఫోటో అన్నా ఉంటే వారికి మంచిగా మీరు పూలతోటి సేవ చేసుకొని, తర్వాత వారికి మంచిగా అన్ని రకాలైన మంచి వంటకాలు వండి ఆరగింపు చేస్తే
కృష్ణ అక్కడ ప్రత్యక్షం అవ్వటానికి ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రేమతో పిలవాలి కదా! అయితే కృష్ణ వెంటనే వచ్చి కృష్ణ, యశోదమ్మ ఆ విధంగా పాడుతూ ఉంటే కృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటారు. అఫ్‌కోర్స్ కృష్ణ వెంటనే యశోదమ్మ వెనకాలకొచ్చి ఆమెని పిలవటానికి ప్రయత్నిస్తుంటారు. కృష్ణుడి యొక్క గాజుల యొక్క శబ్దం కూడా ఆయన పట్టీలేసుకుంటారు కదా! పట్టీలు. అది చాలా కృష్ణ నడిచినప్పుడు కూడా అవి కూడా ఎంతో అందంగా ఒక రిథమిక్‌గా అవి కూడా సౌండ్ ఇస్తుంది. అంటే మీకు మంచిగా ఏంటంటే ఆర్కెస్ట్రాలో ఏ విధంగా అయితే మనం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయో చాలా సిస్టమేటిక్‌గా కరెక్ట్‌గా మోగుతాయో, కృష్ణుడి యొక్క పట్టీలు కూడా అలాగే మోగుతాయి. అవి జస్ట్ ఏదో ర్యాండమ్‌గా సౌండ్ చేయవు. చాలా మంచిగా సౌండ్ చేస్తాయి. అయితే చాలా మంచి స్వీట్ సౌండ్‌తో కృష్ణుడి యొక్క పట్టీలు శబ్దం చేస్తుంటాయి. అయితే కృష్ణ యశోదమ్మని పాలివ్వాలని అడుగుతుంటారు. కానీ యశోదమ్మ మంచిగా కళ్ళు మూసుకొని కృష్ణుడి నీళ్ళతో ఆమె పెరుగు చిలుకుతూ ఉంటుంది. కృష్ణ వెళ్ళి ఏదైతే చిరికే కవ్వం ఉంటుందో దాన్ని గట్టిగా పట్టేసుకుంటారు. యశోదమ్మ అనుకుంటే అదే నేను చిలుకుతున్నాను, ఎవరు గట్టిగా పట్టేసుకున్నారని. అప్పుడు చూస్తే కృష్ణుడు పట్టుకున్నాడు. యశోదమ్మకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం కలుగుతుంది? ఓ, కృష్ణుడికి ఇప్పుడు చాలా శక్తి వచ్చేసింది, కవ్వాన్ని కూడా గట్టిగా పట్టేసుకున్నాడని. అప్పటికి ఒక 3 సంవత్సరాల కన్నా చిన్నగానే ఉంటారు కృష్ణ. 3 సంవత్సరాలు ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. ఒళ్ళో కూర్చోబెట్టుకొని యశోదమ్మ పాలిస్తుంది. అయితే ఇది మనకి భాగవతం నుంచి వచ్చిన వివరాలు. మనకి ఇదే లీలలు మనకి గర్గ సంహిత, ఇంక వేరే పురాణాల్లో కూడా ఇంకా వివరంగా చెప్పబడ్డాయి. భాగవతంలో ఏంటంటే కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారు. కానీ వేరే సంహితల్లో మనకి ఇంకా వివరంగా మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. చాలా వివరంగా ఈ లీలలన్నీ చెప్పబడ్డాయి. ఇక్కడ ఏంటంటే ఆచార్యులకి, గురువులకి సాక్షాత్కారం కలుగుతుంది. వాళ్ళకి లీలాస్మరణ అవుతుంది. ఆ లీలను చూసి ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి కృష్ణుడి లీలలు వర్ణిస్తున్నారు అంటే ఆయన చూస్తూ వర్ణిస్తున్నారు. ఆయన ఊరికే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే భాగవతం నుంచి నేను మీకు వివరిస్తున్నాను. కానీ సుఖదేవ్ గోస్వామి అట్లా కాదు. ఆయన సాక్షాత్గా చూస్తున్నారు ఆ లీలని. చూస్తూ ఆయన వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే కృష్ణ అక్కడ పాలు ఏవైతే యశోదమ్మ వంటగదిలో పెడుతుంది. అయితే ఇక్కడ యశోదమ్మ కృష్ణని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలు తాగిస్తుంది. అయితే వంటగదిలో కూడా కొన్ని పాలు అక్కడ యశోదమ్మ కాగటానికి పెట్టిస్తే ఆ పాలు అనుకునే, అరే కృష్ణుడు మొత్తం యశోదమ్మ స్తనాల నుంచి ఆయన పాలు తాగితే ఆయన కడుపు నిండిపోతుంది, పూర్తిగా ఆయన సంతృప్తి చెందుతారు. మమ్మల్ని ఎవరు తాగుతారు? మేము కృష్ణకి సేవ చేసే అవకాశం ఉండట్లేదు మాకు. ఎందుకంటే యశోదమ్మ వల్ల మాకు సేవ చేసే అవకాశం లభించట్లేదు. కృష్ణ మమ్మల్ని తాగితే మాకు ఆ సేవ అవకాశం లభించేది. అయితే అవి అనుకున్నాయి, మేము ఇంకా జీవించి ఉపయోగం ఏంటి, మాకు కృష్ణుడికి సేవ చేసే అవకాశం పోయింది కదా అని ఆత్మహత్య చేసుకుంటానికి అవి పొంగి ఆ మంటలో పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పాలు పొంగి మంటలో పడుతున్నాయో యశోదమ్మ చూస్తుంది, అరే పాలని యశోదమ్మ మంచిగా వాటితో పాల పదార్థాలు, సంబంధించిన మంచి మంచి ఐటమ్స్ అన్నీ చేయాలనుకుంటుంది. అయితే యశోదమ్మ అనుకుంటే అరే పాలు పొంగిపోతున్నాయి కదా అని కృష్ణని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణుడి కోపం వస్తుంది, అరే నన్ను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా, నేను ఆకలిగా ఉంటే నాకు పాలు ఇవ్వకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది యశోదమ్మ. గట్టిగా పెదాలను కొరుక్కొని కృష్ణుడికి కోపం వస్తుంది. అయితే వెంటనే అక్కడ ఒక చిన్న రాయి తీసుకొని అక్కడున్న కుండను బద్దలు కొట్టేస్తారు. తర్వాత దొంగ కన్నీళ్ళతోటి కొంచెం వెన్న తీసుకొని తినేసి అక్కడి నుంచి అయితే అక్కడ మొత్తం అంతా పెరుగు అలా కుండ పగిలిపోవటం వల్ల మొత్తం ఒక చిన్న మడుగులాగా అయిపోతుంది పెరుగుతో. అయితే కృష్ణ అనుకుంటారు, అబ్బా ఇంత పెద్ద ప్రదేశాన్ని ఎలా దాటాలి అని. అయితే కృష్ణ కొంచెం ఒక అడుగు వెనకేసి దాన్ని జంప్ చేస్తారు. చేశాక ఎంతో ఆనందం కలుగుతుంది. నేను ఎంత పెద్ద మడుగుని దాటేశాను నేను, ఆయనకు ఒక సముద్రాన్ని దూకినంత ఆనందం కలుగుతుంది. ఆయన్ని తాను శబాష్ అనుకొని పక్కన వేరే గదికి వెళ్ళిపోతారు. అయితే తర్వాత కొంచెం వెన్న తినేస్తారు. యశోదమ్మ కృష్ణ ఇంకొంచెం వెళ్ళాక వేరే గదిలోకి వెళ్ళి ఇంకొంచెం వెన్న తీసుకుంటారు ఆయన. యశోదమ్మ అనుకుంటుంది, పిల్లవాడు కుండను బద్దలు కొట్టేసి నేను వస్తే మళ్ళీ తిడతానేమో అని పారిపోయాడు ఇక్కడి నుంచి. అయితే కృష్ణ
పెరుగులో ఆయన కాళ్ళు కొంచెం పట్టడం వల్ల ఆయనకి పూర్తిగా ఎటు నడుచుకుంటూ వెళ్ళారో క్లియర్గా తెలిసిపోతుంది ఆయన కాళ్ళ యొక్క చిహ్నాలతోటి. అదే కృష్ణ వెళ్తూ వెళ్తూ ఏం చేస్తారు, ఆయన కొంచెం వెన్న తీసుకొని వెళ్ళి ఆయన ఒక రోకలు ఉంటుంది, అది చెక్కతో చేసింది, అది ఉల్టా పెట్టి ఉంటుంది, దాని మీద వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కొన్ని కోతులు వస్తాయి, కోతులకి ఆయన వెన్న పంచి పెడుతుంటారు, దాన ధర్మాలు చేస్తారు కృష్ణ. ఎందుకంటే రామలీలలో ఆయన ఈ యొక్క కోతులన్నీ కృష్ణుడికి సహాయపడతాయి. అయితే కృష్ణ అనుకుంటారు, అరే ఈ రామలీలలో నాకు ఇంత సహాయపడ్డాయి, కానీ నేను వారికి పెద్దగా ఏం పేమెంట్ ఇవ్వలేదు. ఈ ఈ అవతారం వచ్చినప్పుడు, సాక్షాత్గా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన అనుకుంటారు, సరే నేను అట్లీస్ట్ కొంచెమన్నా ఇప్పుడు ఇవ్వచ్చని వారికి వెన్న పంచి పెడుతూ ఉంటారు. ఫస్ట్ ఆ కృష్ణ పైన ఒక వెన్న కుండ తీసుకొని వెళ్ళిపోతారు. అయితే యశోదమ్మ చూస్తుంది, ఓ కృష్ణుడు ఏం చేస్తున్నారని. అయితే అలా కూర్చొని కోతులకు పంచిపెడుతున్నారు, కానీ కృష్ణకు భయం వేస్తుంది, ఎప్పుడు యశోదమ్మ వస్తుందా అని. అయితే యశోదమ్మ ఒక చిన్న కట్ట పట్టుకొని బయలుదేరుతుంది కృష్ణని ఎతకటానికి. అయితే కోతులు ముందర ఉండటం వల్ల యశోదమ్మ వెనక నుంచి వస్తుంది, కానీ కోతుల కళ్ళల్లో కృష్ణ యశోదమ్మని చూస్తారు. వెంటనే దాని నుంచి దూకి ఆయన పరిగెత్తుతూ ఉంటారు, యశోదమ్మ కూడా పరిగెత్తుతూ ఉంటుంది. అయితే కృష్ణ అనుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా యశోదమ్మ పట్టుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయన అనుకుంటాను, నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళి రోడ్డు మీద పరిగెత్తుతాను. రోడ్డు మీద పరిగెత్తితే యశోదమ్మ రోడ్డు మీదకి రాదు, ఎందుకంటే రోడ్డు మీద పరిగెత్తి పిల్లవాడిని పట్టుకుంటే జనాలందరూ చూసి, ఏంటి ఈమె పిల్లవాడిని పట్టుకొని అంత దారుణంగా శిక్షిస్తుంది, అంత దారుణంగా కొడుతుంది అని కొంచెం జనాలు అనుకుంటారని, దానివల్ల పబ్లిక్గా ఎవరు పిల్లల్ని కొట్టరు. ఇంట్లో మంచిగా చిత్త కొట్టినా కానీ పబ్లిక్గా కొంచెం వేరే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తారు. కృష్ణ అనుకుంటారు, నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతే యశోదమ్మ నన్ను వదిలేస్తుంది, సరే వీడు మళ్ళీ ఇంటికి రాని చూసుకుందామని. అయితే యశోదమ్మ అలా వెనకాల పరిగెత్తుంటే కృష్ణ రోడ్డు మీద పరిగెత్తున్నారు. అయితే యశోదమ్మ వెనకాల పరిగెత్తినప్పుడు ఆమె జుట్టు మీద ఆమె అలంకరించుకున్న పూలన్నీ రాలిపోతూ ఉంటాయి. అయితే ఈ పూలు ఎందుకు రాలిపోయాయంటే, కొన్ని పూలు అనుకున్నాయి, అరే యశోదమ్మ ఎంత పెద్ద కుట్ర చేస్తుంది, దేవాది దేవుడైన భగవంతుడు కృష్ణుణ్ణే ఆమె కొట్టడానికి పరిగెత్తుతుంది, మేము ఈ కుట్రలో ఎటువంటి పాలు పంచుకోదలుచుకోలేదు, అందుకే కొన్ని పూలు రాలిపోతాయి. వాళ్ళు అనుకున్నారు, అబ్బో ఇంత దారుణమైన కార్యంలో మేము కూడా యశోదమ్మతో పాటు ఉంటే మేము కూడా దాంట్లో పార్ట్ అయిపోతాం, అటువంటి కుట్రలో మాకు కూడా ఒక భాగస్వామ్యం వస్తుంది, మాకు వద్దని. కొన్ని పూలు అనుకునే, అబ్బా యశోదమ్మ ఎంత గొప్పది, కృష్ణుడిని కూడా అంత ప్రేమతో భగవంతుడు దేవాదేవుడు కృష్ణుడికి అంత ప్రేమతో ఆమె సేవ చేయగలుగుతుంది, అటువంటి యశోదమ్మ జుట్టు మీద ఉండే మాకు యోగ్యత లేదు, ఆమె యొక్క పాదాల దగ్గర ఉండాలని కొన్ని పూలు కింద రాలిపోతాయి. సో ఇలాగా పూలు రాలుతుంటాయి, కానీ యశోదమ్మ ఏమి పట్టించుకోకుండా ఆమె కొంచెం జుట్టంతా లూజ్ అయిపోతుంది, ఎందుకంటే యశోదమ్మ శరీరం కొంచెం హెల్తీగా ఉంటుంది, దానివల్ల పరిగెత్తడం కూడా కష్టం. కానీ కృష్ణ కూడా చాలా చిన్నగా ఉంటారు, కానీ యశోదమ్మ మాత్రం పూర్తి పట్టుదలతో పరిగెత్తుతుంటుంది. అయితే పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరతాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తియత్ ప్రబదసిన్య విచింత్య తత్వై గోవిందమాది పురుషం తమహం భజామి. పంతాస్తు కోటి శతవత్సర, కోటి శతవత్సర కోట్లాది సంవత్సరాలు, శతవత్సర కోట్లాది వేలాది సంవత్సరాలు అలా యోగులు తన మనసుతో ప్రయాణిస్తారంట. మనసు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నాం మనం, వెంటనే అమెరికా గురించి ఆలోచించవచ్చు, లేకుంటే ఇక్కడి నుంచి మనసు చాలా వేగంగా పరిగెత్తుతుంది అటు ఇటు. అటువంటి వేగంతో ప్రయాణం చేసిన మనసుతోటి వాళ్ళు కోట్లాది సంవత్సరాలు ప్రయాణించినా కానీ భగవంతుడు కృష్ణుని చేరుకోలేరంట. అటువంటి కృష్ణుణ్ణి యశోదమ్మ పట్టుకుంటానికి పరిగెత్తుతుంది, కానీ ఇంకా కృష్ణకి ఆప్షన్ లేదు. కృష్ణ వెంటనే పట్టుబడతారు. ఎందుకంటే యశోదమ్మ యొక్క పట్టుదలకి, ఆమెకి ప్రేమకి కృష్ణుడు కూడా లొంగిపోతారు. ఇది భక్తి యొక్క సేవ, భక్తుల యొక్క గొప్పతనం.
స్థానే స్థితా స్థుతిగతాన్ తనువాన్ మనోభిర్యః ప్రాయసో జితో అపి తైస్తైస్త్రిలోకి యః ప్రాయసో ఎవరిని పొందుతామంట అజిత కృష్ణుడిని అజిత అంట ఎవరు ఆయన్ని జయించలేరంట కానీ జిత జయించగలుగుతారు ఎవరైతే స్థానే స్థితా స్థుతిగతాం ఎప్పుడైతే వారు ఆ స్థానంలో కూర్చొని ఆయన యొక్క నామకీర్తనలు చేస్తారో అటువంటి భక్తులకి ఎవరైతే అజిత కృష్ణుడిని ఎవరైతే జయించలేరో అటువంటి కృష్ణుడిని వాళ్ళు జయించగలుగుతారంట. ఇక్కడ యశోదమ్మ కూడా ఎవరు కృష్ణాన్ని జయించలేరు కానీ యశోదమ్మ కృష్ణుడిని జయించగలుగుతుంది. ఎందుకంటే ఆమెకున్న భక్తితోటి కృష్ణుడు కూడా లొంగిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడిని గట్టిగా పట్టేసుకుంటుందో యశోదమ్మ చేతిలో కట్టబట్టుకొని కృష్ణుడు వెంటనే కంటి నుంచి నీళ్లు కారటం మొదలు పెడితే ఆల్మోస్ట్ పట్టేసుకుంటుంది యశోదమ్మ. కృష్ణ ఏడవటం మొదలు పెడతారు. ఆయన రుధం తముహూర్నేత్ర యుగ్మం మృజంతం కారాంబోజాయుగుమేన సాతంక నేత్రం ముహుశ్వాసకంపాత్రీరే కంఠకంఠ స్థితగ్రైవా దామోదరం భక్తిబద్ధం. ఆయన ఏడుస్తుంటే ఆయన కాటికంతా నల్లగా కొంచెం కడి నుంచి అలా కిందికి వచ్చేస్తుంది. కృష్ణ ఇంకా భయపడుతూ ఉంటారు. అయితే యశోదమ్మ అనుకుంటుంది ఓ పిల్లవాడు భయపడిపోతున్నారని కర్రని పక్కన పెట్టేస్తుంది. అయితే ఆయన కళ్ళని వెళ్తూ ఏడుస్తూ ఉంటారు కృష్ణుడు. అయితే కృష్ణుడు ఎలా ఏడుస్తున్నాడు? ఆయన దేవాదేవుడు కదా, ఆయన యాక్షన్ చేస్తున్నాడా నిజంగా ఏడుస్తున్నారా? అయితే నిజంగానే ఏడుస్తున్నారు. ఈ యోగమాయ ప్రభావం వల్ల కృష్ణుడు కూడా నేను భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోతారు అప్పుడప్పుడు. మొత్తం ఆ లీలో కంప్లీట్గా ఆయన కూడా నిమగ్నం అయిపోయి ఉంటారు. ఆయన నేను భగవంతుడు అనే విషయం ఆయనకు కూడా గుర్తుండదు. అప్పుడప్పుడు యోగమాయ ప్రభావంతో గుర్తొస్తుంది కానీ చాలాసార్లు గుర్తురాదు కృష్ణకు కూడా. ఇక్కడ యశోదమ్మ ఆ విధంగా చేసినప్పుడు కృష్ణుడికి నేను భగవంతుడు అనే విషయం ఆయనకు గుర్తు రాలేదు. ఆయన ఏడుస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే యద్భివేతి స్వయం భయం గోప్యా దతే త్వయి కృతాగసి ధామ తావద్ యాతే దశాశుర్ కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భవ భావనయా సుతస్య సామాన్ విమోహయతి భీరప్యద్భివేతి. యశోదమ్మని కొలుస్తూ కుంతి మహారాణి ఈ ప్రార్థన అర్పిస్తుంది. గోప్య ఎవరితో భయపడుతున్నారంటే కృష్ణుడు ఒక గోపికని చూసి భయపడుతున్నారు కృష్ణుడు. ఎటువంటి కృష్ణుడిని భయం కూడా భయపడుతుందంట. అయితే ఇక్కడ పెద్ద పెద్ద అసురులు, రాక్షసులు, దేవతలు, దానవులు, కిన్నవరు అందరూ వారు కూడా భయాన్ని చూసి వాళ్ళు భయపడతారు. అంటే మృత్యు అంటే అందరికీ భయం. అలా భయం అనేది ఒకటి ఉంటుంది, అందరినీ నియంత్రిస్తుంది. కానీ అటువంటి భయం కృష్ణుడిని చూసి భయపడుతుంది. ఆ కృష్ణుడు ఇక్కడ ఒక గోపికని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు ఒక గోపిక అంటే ఇంకా నార్మల్గా వాళ్ళు క్షత్రియులు కూడా కాదు, అందులో స్త్రీ అంటే అంత ఎక్కువ స్ట్రాంగ్గా ఉండరు. అంటే చాలా సింపుల్, ఆమెకి పెద్దగా ఏమీ శక్తి సామర్థ్యాలు ఏం లేవు. పెద్ద పెద్ద యోగ శక్తులు అయినా కానీ లేకుంటే ఇలా అసురులకున్న మంత్రశక్తులు అట్లాంటి ఏం శక్తి లేదు యశోదమ్మకి. ఎటువంటి శక్తి లేని యశోదమ్మ కృష్ణుడిని ఎలా భయపెట్టిస్తుంది? ఎందుకంటే దాంట్లో ప్రేమ ఉంది కాబట్టి. కృష్ణాని కంట్రోల్ చేయాలి, కృష్ణ కావాలి అనుకుంటే అయితే ప్రభుపాద వారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఏమంటారంటే ఇక్కడ కొంతమంది జ్ఞానులు, యోగులు వారు భగవంతుడు అవ్వాలని కోరుకుంటుంది వారికి. అయితే ప్రభుపాద వారు అంటారు, అరే భగవంతుడు అవ్వాలని ఎందుకు కోరిక పెట్టుకుంటారు? మీరు భగవంతుడి కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కదా. ఇక్కడ యశోదమ్మ కృష్ణుడి మధ్యలో ఎవరు గొప్ప అంటే యశోదమ్మనే గొప్ప ఒక రకంగా. ఎందుకంటే కృష్ణుడిని కంట్రోల్ చేస్తుంది. కృష్ణ ఏడుస్తున్నారు, కృష్ణ భయపడుతున్నారు, యశోదమ్మ కృష్ణుడిని కట్టేస్తుంది ఇప్పుడు. అంటే భగవంతుడిని కూడా నియంత్రించే శక్తి అవన్నీ అవకాశం ఉంటుంది. అయితే కృష్ణుడు ఇది చూసి వెంటనే ఆయన భయపడుతూ ఉంటారు. యశోదమ్మ అనుకుంటుంది, ఓ నా పిల్లవాడు ఇంత భయపడుతున్నాడంటే అది ఆయనకి మంచిది కాదు. అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు? కృష్ణుడికి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. చాలా ఇప్పుడు కొండ పగలగొట్టాడు, తర్వాత ఇల్లు తగలబెట్టేస్తాడేమో. ఇంత ఆయన అంటే
కృష్ణుడు అడవిలోకి పారిపోతా అంటాడు. అయితే యశోదమ్మ అనుకుంటుంది, ఓహ్! చాలా ఏంటంటే చంచలంగా ఉన్నాడు నా పిల్లవాడు. ఆయన ఏమైనా చేయొచ్చు. ఇల్లన్నా తగలబెట్టొచ్చు, అడవిలోకన్నా పారిపోవచ్చు. మరేం చేయాలంటే సరే కట్టేసి పెట్టేద్దాం ఇక్కడ. చిన్న పిల్లల్ని చాలా సార్లు మీరు ఇళ్ళలో చూస్తుంటారు. వాళ్ళమ్మ కాలుకి ఏదన్నా చైర్‌కి కట్టేస్తుంది చిన్న పిల్లల్ని. సో, అలా చాలామంది ఈ యొక్క దామోదర్ లీలను కాపీ చేస్తారు అమ్మలు. ప్రాక్టీస్ చేస్తారు. యశోదమ్మ అయితే కృష్ణుడిని మళ్ళీ ఆయన మనసు చాలా చంచలంగా ఉంది కదా అని కృష్ణాన్ని కట్టేయాలనుకుంటుంది. అయితే కృష్ణుడిని కట్టేయాలంటే అదంత సులభమైనది కాదు. ఫస్ట్ కృష్ణుడిని మందలిస్తుంది. ఎందుకు ఇలాంటి వెధవ పనులు చేస్తున్నావు నువ్వు? జాగ్రత్తగా ఉండలేవా అని. అండ్ ఎందుకు అలా తిట్టగలుగుతుంది? యశోదమ్మ అనుకుంటే నా కొడుకు కాబట్టి. అరే ఆయన దేవాది దేవుడు, మొత్తం ముల్లోకాలు ఆయన్నే కొలుస్తూ ఉంటాయి, అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. అటువంటి భగవంతుని పట్టుకొని యశోదమ్మ తిడుతుంది. అయితే మనకి ఆచార్యులు ఏమంటారంటే వేదాల్లో కృష్ణుడిని స్తుతిస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రాహ్మణులందరూ వేదస్తుతుల ద్వారా కృష్ణుడిని కొలుస్తుంటారు. చాలా రకాలైన ప్రార్థనలు చేస్తుంటారు. వేదమంత్రాలు చాలా చాలా స్పష్టంగా అన్ని రకాలైనను ప్రాపర్ ప్రొనౌన్సియేషన్తో వాళ్ళు మంచి వేదమంత్రాలు చదువుతుంటారు. అవన్నీ చదివినప్పుడు భగవంతుడికి నిద్ర వస్తుందంట, బోర్ కొడుతుంది ఆయనకి. కానీ ఆనందంగా ఎప్పుడు ఉంటారంట? గోపికలు కృష్ణుడిని తిట్టినప్పుడు అది ఎంతో ఆనందం కలుగుతుందంట. వేదమంత్రాల్లో స్తుతిస్తున్నారు కానీ కృష్ణకి బోర్ వస్తుంది. కానీ గోపికలు తిట్టినప్పుడు కృష్ణకి ఆనందం కలుగుతుంది. ఎందుకని? అక్కడ ప్రేమ ఉంది కాబట్టి. అయితే యశోదమ్మ కృష్ణని బంధించాలని డిసైడ్ చేస్తుంది. చాలా చాలాను చంచలంగా మారిపోతుందండి. తర్వాత ఎక్కడ అడుగు పారిపోతారా, ఎక్కడ తగలబెట్టేస్తారా, ఇంకా ఏం డిస్టర్బెన్స్ చేస్తారా. అయితే ఎంతో ప్రేమతో ఉంటుంది కాబట్టి యశోదమ్మ కృష్ణుడిని అదే ఏదైతే రోకలు ఉంటుందో చెక్కది అది, దాన్ని కట్టేయాలనుకుంటుంది. అయితే ఎప్పుడు తాడు తీసి కట్టేసినా కానీ అది 2 అంగుళాలు చిన్నగా అయిపోయింది. అయితే యశోదమ్మ ఇంకా చాలా చాలా తాళ్ళు తీసుకొచ్చి ఒకదానికొకటి కట్టేసి మళ్ళీ కృష్ణ నడుంకి చుట్టి మళ్ళీ ఆ రోకలికి చుట్టే లోపల అది మళ్ళీ చిన్నగా అయిపోయి 2 అంగుళాలు చిన్నగా అయిపోయేది. మళ్ళీ తాడిని తీసి దానికి మళ్ళీ కట్టేసేది, మళ్ళీ మొత్తం తిప్పేసరికి మళ్ళీ అది 2 అంగుళాలు చిన్నగా అయిపోయింది. అయితే యశోదమ్మకి అర్థం కాలేదు, అరే ఎన్ని తాళ్ళు కట్టినా కానీ అది మళ్ళీ కృష్ణుడి చుట్టూ తిప్పి అక్కడ తీసుకొచ్చేసరికి అది 2 అంగుళాలు చిన్నగా అయిపోయేది. అక్కడున్న చుట్టూ గోపికలందరికీ తెలిసిపోయింది యశోదమ్మ కృష్ణుడిని కట్టేస్తుందని. అయితే మిగతా గోపికలందరూ వచ్చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ విచిత్రం చూస్తారో ఎన్ని తాళ్ళు కట్టినా కానీ ఆ 2 అంగుళాలు చిన్నగా ఉంటుందని. అయితే గోపికలు అంటారు, యశోదమ్మ ఈరోజు నువ్వు కృష్ణుడిని కట్టలేవు, ఎందుకంటే ఈరోజు కృష్ణుడికి ఏదో వరం ఉంటుంది, అందుకే నువ్వు ఆయన కట్టలేవు, వదిలేసాయి. యశోదమ్మ అంటుంది, లేదు, నా కొడుకు నడుము ఎంత పెద్దగుందో నేను ఈరోజు తేల్చి చూస్తాను, నేను కట్టేసి తీరుతాను కృష్ణుడిని అని. అయితే ఇప్పుడు గోపికలందరూ ఫస్ట్, ఎందుకంటే నందబాబాకి 9 లక్షల ఆవులు, అంటే ఎన్ని తాళ్ళు ఉంటాయో ఆలోచించండి ఆవులు గట్టి, ఫస్ట్ అన్నీ తీసుకొస్తారు. తర్వాత వాళ్ళంటారు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి కూడా తీసుకొని రమ్మంటుంది యశోదమ్మ. అందరికీ ఇదేదో పెద్ద మంచి ఫెస్టివల్గా అయిపోతుంది. అందరు తాళ్ళు తీసుకొస్తారు, కడుతూ ఉంటారు. కృష్ణుడున్నాడు, కట్టిన వెంటనే మళ్ళీ అది 2 అంగుళాలు మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అయితే అక్కడ యశోదమ్మ మొత్తం పూలన్నీ రాలిపోతాయి, మొత్తం చెమట కారుతూ ఉంటుంది, పూర్తి పట్టుదలతో. ఇంకా కృష్ణుడికి అర్థమవుతుంది. అయితే 2 ఇక్కడ కారణాలు చెప్తారు. చివరికి కృష్ణుడిని కట్టేస్తుంది యశోదమ్మ. అది కట్టేదానికి 2 కారణాలు చెప్తారు ఇక్కడ. ఒక కారణం ఏం చేస్తారంటే యశోదమ్మ ఏం చేస్తుందంటే తన జడకు కట్టుకున్న రిబ్బన్ తీసేస్తుంది, మొత్తం జడంతా ఎర్రబోసేసుకుంటుంది. అప్పుడు అయితే కృష్ణుడికి అంటుంది, అరే ఎవరైతే పతివ్రత స్త్రీయో అలా జుట్టుని ఎర్రబోసుకొని పబ్లిక్గా ఉండదు. నా గురించి యశోదమ్మ తన జుట్టుని ఎర్రబోసుకోవడానికి సిద్ధమైపోయింది. అదే కృష్ణుడు అనుకుంటారు, లేదు లేదు ఇంకా నేను సరెండర్ అయిపోవాలని. ఇంకో కారణం ఏం చెప్తారంటే
రాధమ్మ వారు అక్కడికొస్తుంది. ఆమె అప్పుడు ఆమె కూడా చిన్న పాప. అయితే రాధ ఏం చేస్తుందంటే ఆమె జడ రిబ్బన్ తీసి యశోదమ్మకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు రాధ రిబ్బన్ కాబట్టి కృష్ణకి ఇంకా ఆప్షన్ లేదు. యశోదమ్మ హ్యాపీగా కట్టేస్తుంది కృష్ణని. సో ఇలా అందుకే ఆయన్ని కృష్ణుడిని రాధా దామోదర్ అంటారు. రాధా దామోదర్ ఎట్లాగా ఉందే చిన్న కృష్ణుడి యొక్క సైజే 3 ఏళ్ళ వయసులో చిన్నగా ఉన్నాడు కృష్ణుడు. అప్పుడు రాధ ఎలా వచ్చిందంటే రాధ ఆ ఆమె రిబ్బన్ వచ్చింది అక్కడికి, అందుకే అది రాధా దామోదర్ అంటారు. కొంతమంది యశోదమ్మ అంత సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి కృష్ణుడు ఇంకా కృష్ణకి దయ కలుగుతుంది, ఆయన లొంగిపోతారు. భగవంతుడు తన భక్తుల యొక్క భక్తికి ఆయన లొంగిపోతారు. అయితే మిగతా గోపికలు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళందరూ వచ్చి అది చాలా మంచి మంచి విచిత్రమైన సంఘటన అది. అందరికీ ఏదైనా కృష్ణ ఏం చేసినా కానీ అక్కడ మంచి ఫెస్టివలే అనమాట. అయితే గోపికలు కూడా కొంచెం దయ కలుగుతుంది. అరే యశోదమ్మ ఇంత కఠినంగా ఉండకూడదు, నువ్వు పాపం కృష్ణని వదిలేసేయని. అయితే గోపికలు ముందు కంప్లైంట్ కూడా చేసేవారు. కృష్ణ ఏ విధంగా వచ్చి మా కుండలన్నీ బద్దలు కొట్టేసేవారు, వాటి నుంచి వెన్న దొంగతనం చేసుకుని వెళ్ళేవారు. అయితే తర్వాత గోపికలు అనేవారు, మా ఇంట్లో కూడా మా పిల్లలు బద్దలు కొట్టేస్తారు, కానీ మేము ఇంత క్రూరంగా ఉన్నాం, మా పిల్లవాడిని ఎప్పుడు ఇట్లా కట్టే, నీకు దయ కూడా లేదు, ఏం లేదు, నువ్వు పిల్లవాడిని ఇలా కట్టేస్తున్నావు, నువ్వు పిల్లవాడిని కొట్టడానికి కట్టె కూడా తీసుకున్నావు, ఇప్పుడేమో నిర్దాక్షిణ్యంగా కట్టేసి ఇలా పెట్టేసావు. అయితే యశోదమ్మ ఏం పట్టించుకోదు, ఎందుకంటే కృష్ణుడు కూడా ఆయన కూడా దొంగ నీళ్లు కాలుస్తూనే ఉన్నారు, ఆయన కూడా ఏడుస్తున్నారు, కానీ యశోదమ్మకు తెలుసు కృష్ణుడికి ఏది కరెక్టో అని. అయితే అలా కట్టేసి పెట్టేశాక యశోదమ్మ వెళ్ళిపోతుంది తన పనులు తను చేసుకోవడానికి. అక్కడ ఉన్న గోపికలతో ఉంది, మీరు అందరూ ఇంటికి వెళ్ళి మీ పనులు చేసుకోండి అని. యశోదమ్మ అక్కడ బాస్, యశోదమ్మ ఏం చెప్తే జరుగుతుంటుంది. అయితే అది కృష్ణుడు అక్కడ ఏడుస్తూ ఉంటారు నించొని, అరే నేను ఫస్ట్ ఏమో నేను ఆకలిగా ఉన్నప్పుడు నేను తినడానికి నేను యశోదమ్మ దగ్గరికి పాలు తాగటానికి వెళ్ళాను, నాకు పాలు ఇచ్చే మధ్యలో నన్ను కింద పెట్టేసి వెళ్ళిపోతుంది, తప్పెవరిది? యశోదమ్మది. తర్వాత నేనేదో కష్టపడి నేను దాన ధర్మాలు చేస్తున్నాను, కోతులకి వెన్న పెడుతున్నాను, మంచి దాన ధర్మాలు చేస్తున్నాను, అయినా కానీ నన్ను పట్టేసి కట్టేసింది ఇక్కడ, అంటే నాకు ఎంతో అన్యాయం జరిగిందని కృష్ణ కనిపిస్తుంది. అయితే కృష్ణుడి ఫ్రెండ్స్ వస్తారు అక్కడికి, వచ్చిన వెంటనే చూస్తారు కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసిన వెంటనే కృష్ణ తన ఎంతో బాధగా ఫేస్ పెడతారు. వాళ్ళందరూ వచ్చి, ఓ కృష్ణ నువ్వు ఇలా అయిపోయావా, వాళ్ళు ప్రయత్నిస్తారు కృష్ణ యొక్క కట్లు విప్పటానికి, కానీ విప్పలేకపోతారు. ఎందుకు విప్పలేకపోతారంటే కృష్ణుని యొక్క మిత్రులు సాఖ్యరసంలో ఉంటారు, సాఖ్యభావంలో ఉంటారు. యశోదమ్మ వచ్చి ఆమె వాత్సల్య భావంలో ఉంటుంది. సాఖ్యభావం కన్నా వాత్సల్య భావం ఇంకా చాలా గొప్పది. అయితే ఆ భావంతో కట్టేశారు కాబట్టి వీళ్ళు ఇప్పలేకపోతారు. అదే మాధుర్య భావంలో గోపికలు ఇప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఈజీగా ఇప్పేయగలుగుతారు. కానీ ఇక్కడ యశోదమ్మ కట్టేసింది కాబట్టి గోపాలు వాళ్ళకి చేత కాదు. వాళ్ళు కృష్ణ కొంచెం ఏదో స్వీట్లు పెడుతుంటారు, కృష్ణ తింటూ ఉంటాడు. అయితే అప్పుడు బలరాములు వారు వస్తారు. బలరాములు వచ్చిన వెంటనే కృష్ణ గట్టిగా ఏడుస్తుంటారు, ఓ బలరామా దాదు, గట్టిగా ఏడుస్తారు, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని. అయితే బలరాం కోపం వస్తుంది, నా తమ్ముడిని ఎవరు కట్టేశారని. అయితే యశోదమ్మ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నా తమ్ముడిని ఎవరు కట్టేశారు? యశోదమ్మ ఎందుకు అండి, నా తమ్ముడు ఎవరో తెలీదా, ఆయన సాక్షాత్తుగా రాములు వారు, ఆయన సాక్షాత్తుగా నరసింహస్వామి, సాక్షాత్తుగా వరాహస్వామి, సాక్షాత్తుగా అన్ని అవతారాలు, మహావిష్ణు నారాయణుడు, ముల్లోకాల్లో ఆయన్నే పూజిస్తాయి. అయితే రామ వరాహ నరసింహ మత్స్య కూర్మ అందరు లిస్ట్ ఇస్తారు. అయితే యశోదమ్మ అడుగుతుంది, మరి నువ్వెవరు అని అడుగుతుంది బలరాముడిని పట్టుకొని. బలరాముడు నేను అనంత, నేను లక్ష్మణ అని చెప్తారు. అయితే యశోదమ్మ వెంటనే కట్టబట్టుకొని, నా ఇల్లే దొరికిందా మీ అన్ని అవతారాలకి అని కట్టబట్టుకునేసరికి
బలరాముల వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుతారు. అయితే ఇక్కడ బలరాముడు కూడా ఏం చేయలేకపోతారు. ఎందుకంటే యశోదమ్మ వాత్సల్య భావంలో ఉంది కాబట్టి. అయితే యశోదమ్మ అలా తన పనులలో ఉంటుంది. కృష్ణకు కూడా అనిపిస్తుంది, అరే ఇంకేం చేయాలి నేను ఇప్పుడు, సాయంత్రం దాకా అయిపోతుంది ఆ టైం, మధ్య రోజంతా మంచి టైం పాస్ అయిపోయింది. ఎందుకంటే పొద్దున్నుంచి స్టార్ట్ చేసి కట్టేయటంలోనే మధ్యాహ్నం దాకా అయిపోతుంది. అయితే ఎప్పుడైతే యశోదమ్మ తన పనిలో ఉంటుందో కృష్ణ వెంటనే ఆ యమలార్జున వృక్షాలు కనిపిస్తాయి. ఎవరినైతే నారదముని శాపం పెట్టి ఆ విధంగా వారు మారుతారో కృష్ణుడి యొక్క కృప ద్వారా వారి యొక్క ఉద్ధారం జరుగుతుంది అని. కృష్ణ వెంటనే ఆ యొక్క రోకల్ని ఆయన పాకుతూ లాక్కుంటూ తీసుకొని వెళ్తారు. వెళ్తూ వెళ్తూ ఆయన ఈ యమలార్జున వృక్షాల మధ్యలో విరుక్కుంటుంది ఆ రోకలి. కృష్ణ వెంటనే కొంచెం గట్టిగా ఇలా లాగటం వల్ల ఆ 2 పెద్ద వృక్షాలు పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోతాయి. అయితే తర్వాత ఆ శబ్దానికి అందరు వచ్చేస్తారు అక్కడికి, మొత్తం బృందావన వాసులు అందరు వస్తారు. ఇంత పెద్ద పెద్ద వృక్షాలు ఏ విధంగా పడ్డాయన్నది అందరికీ పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. అరే ఇది ఎలా జరిగింది అని. అయితే ఆ పెద్ద వృక్షాలు పడ్డన వెంటనే జనాలు రాకముందు నలకూర మణిగ్రీవ ఆ వృక్షాల నుంచి బయటకు వచ్చి భగవంతుడు ప్రార్థన అర్పించి వారు వెళ్ళిపోతారు. ఈ నలుకువర మణిగ్రీవ వారు కుబేరుడి యొక్క కొడుకులు. ఎంతో ధనము అవన్నీ ఉండటం కారణంగా వారు మందాకిని గంగలో స్నానం చేస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలతోటి నారదముని వస్తారు. ఈ చెట్లు వచ్చి 60-80 ఫీట్ల పొడవుగా ఉండేవంట. అయితే స్నానం చేసినప్పుడు నారదముని వచ్చినప్పుడు వాళ్ళేం పెద్ద పట్టించుకోలేదు. కానీ అక్కడ స్త్రీలందరూ వెంటనే బట్టలు వేసేసుకుంటారు. నారదమునికి అర్థమైపోతుంది ఈ నలకువర మణిగ్రీవ వారు ఎంతో మదాంధులయ్యారని. అయితే ఆయన శాపం పెడతారు, మీరు ఎందుకంటే ఇంత అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అజ్ఞానానికి తగ్గట్టుగా మీరు ఈ యొక్క చెట్ల యొక్క శరీరం తీసుకోండి అని. వారు వెంటనే తమ స్పృహలోకి వచ్చి వారు ప్రార్థనలు అర్పిస్తారు. నారదముని క్షమించమని కోరుకుంటారు. నారదముని అంటారు, సరే మిమ్మల్ని మీరు కృష్ణలీలలో మీరు ఎప్పుడైతే నందమహారాజు యొక్క వాకిట్లోనే అంటే వారి యొక్క గార్డెన్లోనే మీరు జన్మిస్తారు, అక్కడే చెట్లు అవుతారు. మీరు ఆ లీలలు చూస్తూ చూస్తూ మీ యొక్క మనసు శుద్ధపడుతుంది, దాంతోపాటు కృష్ణుడు మిమ్మల్ని ఉద్ధరిస్తారు అని. సో కృష్ణుడికి నారదముని ఇచ్చిన మాట నిలబెట్టడానికి, ఎందుకంటే నారదముని కూడా కృష్ణుడి యొక్క గొప్ప భక్తులు కాబట్టి ఆయన వారి మాట నిలబెట్టడానికి కృష్ణుడు యమలార్జున్ వృక్షాలు వారి నలకూర మణిగ్రీవ ముందు జన్మలో వారిని ఉద్ధరిస్తారు ఆ విధంగా. అయితే ఇక్కడ యశోదమ్మ ఎప్పుడైతే అందరూ వింటారో వెంటనే నందమహారాజు వస్తారు అక్కడికి. వచ్చేసి వెంటనే కృష్ణ యొక్క కట్లు విప్పేస్తారు ఆయన. అయితే యశోదమ్మ అక్కడికి వచ్చి ఆమె భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద చెట్లు పడ్డాయి, అది కృష్ణుడి మీద పడి ఉంటే ఏమై ఉండేవి. అయితే అయితే యశోదమ్మ ఏడుస్తూ ఉంటుంది. అందరు గోపికలు వస్తారు, అందరు ఆశ్చర్యపోతారు, పిల్లల్ని అడుగుతారు ఏమైంది అంటే వాళ్ళు చెప్తారు, 2 దివ్యమైన వ్యక్తులు వచ్చేసారు దీని నుంచి, కృష్ణుడి చుట్టూ వాళ్ళు మాట్లాడారు, కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయారు అని. ఎవరు పెద్దగా పట్టించుకోరు అది. ఇది ఇక్కడ కృష్ణుడిని యశోదమ్మ దగ్గరికి వెళ్ళమంటారు నందమహారాజు. కృష్ణ అంటారు, లేదు లేదు నేను యశోదమ్మ దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే యశోదమ్మ నన్ను కట్టేసింది అని. అయితే మరి ఎవరి దగ్గర నువ్వు వెళ్తావు, ఎవరు నీకు భోజనం పెడతారంటే కృష్ణుడు అంటారు, లేదు లేదు నాకు నందబాబానే భోజనం పెడతారు. అది విన్న వెంటనే యశోదమ్మకి బాధ కలుగుతుంది, అరే కృష్ణుడు నా దగ్గరికి రానంటున్నాడు అని. అయితే మరి యశోదమ్మని పంపించేద్దాం అంటారు నందమహారాజు. అది విన్న వెంటనే కృష్ణుడికి భయం వేసి వెంటనే యశోదమ్మ వెళ్ళి ఒళ్ళో కూర్చుంటారు, యశోదమ్మ ఒళ్ళు. సో ఇలాగా మంచి దామోదర లీల జరుగుతుంది. అఫ్కోర్స్ మీరు ఇది ఎన్నోసార్లు వినే ఉంటారు. ఇంకా చాలా వివరంగా మనం ఈ యొక్క లీలను చర్చించుకోవచ్చు. నేను కొంచెం బ్రీఫ్గా ఈ లీలను మీకు చెప్పాను. తర్వాత మేబీ మనకి కార్తీక మాసంలో ఇంకా వివరంగా ఈ లీలని డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ.